థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 11 గంటలు అయిపోయింది. ఫాస్ట్గానే ముగిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువసేపు వెయిట్ చేయించను. ఇక్కడికి వచ్చిన వారందరికీ, సినిమా అభిమానులందరికీ పేరు పేరున నమస్కారాలండి. మీడియా వారికి, విజయవాడలో ఉన్న మీడియా వారికి, అదేవిధంగా దీన్ని హైదరాబాద్లో రిపోర్ట్ చేస్తున్న తెలుగు మీడియాకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మా ఈవెంట్కి అతిథులుగా వచ్చిన రఘురామరాజు గారికి, కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా కేసినేని చిన్ని గారికి, ఇక్కడ ఉన్న మా డైరెక్టర్ బాబీ గారికి, బివిఎస్ రవి గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు, మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఫస్ట్ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఓ మాట అంటూ ఉన్నారు, వరుసగా సక్సెస్లు పడ్డాయి, కంగ్రాట్స్ తేజ, కంగ్రాట్స్ అని. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ సినిమా, అన్ని సినిమాలు, ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టంనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్, ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది, ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది, ఎగ్జిబిటర్స్ది, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ది, పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి. ఇది నాది కాదండి. నేను నిజంగా హృదయపూర్వకంగా, నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం, యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానండి. నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి, ఒక డబ్బులు అడిగి, ఐ మీన్ టు సే, మీ అందరూ టికెట్ కొనమని అడిగి, మీ టైం అడిగి, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి. నేను నా 100% ఎఫర్ట్ పెట్టానే సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి 100% ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి, ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం, ఈసారి ఇలాగ నేను మీ అందరికీ మంచి సినిమా ఇచ్చానని, మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను. అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మిగతాది భగవంతుడికి వదిలేయటమే, మన చేతిలో ఏం లేదు. ముందుగా కార్తిక్ గారు ఈ సినిమా ఇన్సెప్షన్, ఈ సినిమా సీడ్, ఈ సినిమా జరగడానికి, ఈ సినిమా ఇవాళ ఇలా ఉండడానికి, ఇంత గొప్ప విజయం సాధించడానికి ముందున్న ఏకైక పర్సన్ కార్తిక్ గారు. ఫస్ట్ క్రెడిట్ కార్తిక్ గారికి వెళ్ళాలండి. అలాగే ఈ సినిమా నమ్మి మా వెనకాల నుంచుని మీరందరూ యుద్ధం చేయండి, ఎలా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీయండి తేజు అని మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక ధైర్యాన్ని ఇచ్చిన విశ్వ గారికి థ్యాంక్స్ లాట్ సార్. ఈ సినిమాకి ఎంతో వెయిటేజ్ని యాడ్ చేసి, ఎంతో అస్సలు అవసరమే లేదండి మనోజ్ సార్కి ఈ సినిమాకి ఎంతో ఐ మీన్ టు సే సార్ ఉన్న జర్నీలో, ఆయనకు ఉన్న బాడీ ఆఫ్ వర్క్లో ఈ సినిమాలో వచ్చి చేశారంటే కేవలం, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఈ కథ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి, ఈ క్యారెక్టర్ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి మా అందరికీ తోడయ్యి ఈ సినిమాకి ఎంతో బలాన్ని చేకూర్చారు. దానికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. శ్రియా గారు, మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. ఈ సినిమాలో అమ్మ పాత్ర అని అన్నారు. ఆవిడ ఈ సినిమాకి అమ్మ పాత్ర కాదు, ఈ కథకు అమ్మ పాత్ర. ఈ కథకి శ్రియా గారు అమ్మ పాత్ర. ఆవిడ మాకు లక్ తెచ్చారని నేను నమ్ముతున్నాను. రితిక, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్, థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ. అలాగే మా సినిమాలో నటించిన నటీనటులందరికీ, రాఘవ గారికి, బబ్లు గారికి, ఎవ్రీబడి పేరు పేరున, కార్తికేయ ఇందాక ఒక 2-3 చోట్ల కార్తికేయ వేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ వేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కాదండి, తను ఆర్టిస్ట్ కార్తికేయ, రేపొద్దున హీరో కార్తికేయ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కార్తికేయ. ఆల్ ద వెరీ బెస్ట్ కార్తికేయ. అదేవిధంగా మ్యాడీకి, ఇక్కడ ఉన్న వారందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, పర్టికులర్లీ మా సినిమా అంటే ముందున్న ఆర్టిస్టుల గురించి మాట్లాడామండి. వెనక ఉండి నడిపిన వాళ్ళు, ఈ సినిమాతోనే కంటిన్యూస్గా జర్నీ చేసిన వాళ్ళు, మా మనీ గారు. థ్యాంక్ యూ మనీ సార్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ ఫిలిం అండ్ కంటిన్యూస్లీ బిలీవింగ్ ఇన్ ద హోల్ ఫిలిం అండ్ ఆ స్పిరిట్ని అలాగే ఉంచుకుని ఒక 2-2.5 సంవత్సరాలు అంతే స్పిరిట్తో చేయటం మామూలు విషయం కాదు సార్. థ్యాంక్ యూ సార్. హరి గారు, థ్యాంక్స్ అలాట్ హరి గారు ఫర్ డెలివరింగ్ సచ్ ఫెంటాస్టిక్ స్కోర్ అండ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అలాగే
మా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన రేఖా గారికి, సినిమా మొత్తం చేసిన రేఖా గారికి, నా కాస్ట్యూమ్స్ పర్సనల్గా డిజైన్ చేసిన లంకా గారికి, మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి, మా మేకప్ డిపార్ట్మెంట్ సీను గారాలకి, అండ్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సుజీత్ అండ్ రమణ గారు కంటిన్యూస్గా ఏ రోజు నిద్రపోకుండా ఎన్నో కష్టమైన ప్రదేశాల్లో షూట్ చేయడానికి తోడ్పడ్డారు వారికి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున టైం లేదు కాబట్టి థ్యాంక్స్ అలాట్. మీరు అందరూ లేనిదే ఈ సినిమా లేదు. మీరు ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం. అది అనిల్ కానీ, మనోజ్ కానీ, ఉత్తరా కానీ, ఎవ్రీబడి ఓవర్ హియర్. అండ్ నా పర్సనల్ స్టాఫ్, నా మేకప్, నా హెయిర్, శివ కానీ, కొనికి రామ్ కానీ, భగవాన్ కానీ, డేవిడ్ కానీ, మీరందరూ తెల్లారులు ఈ సినిమా కోసం పడిన కష్టమే ఇవాళ ఈ రిజల్ట్. సో ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదండి, ఈ సక్సెస్ వీళ్ళందరిది, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిది, మీది, ఈ ఆడియన్స్ది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక సినిమాతో మళ్ళీ మీ నమ్మకం నిలబెట్టుకునేలాగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాని మీ అందరిలోకి తీసుకెళ్ళడానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఉన్న వంశీశేఖర్ గారికి, #మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇందాడు సుజిత్ ఎవరో పేరు చెప్తామని ట్రై చేస్తాడు. ఏంటి క్విక్గా వచ్చి చెప్పు ఏంటి? ఐఎమ్ రియలీ సారీ అండి, 1 సెకండ్. అంటే చాలా దగ్గర మిత్రుల్ని, మనకి ఎక్కువగా మనతో ఉండే వాళ్ళని ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాము. అంటే మన ఇంట్లో అమ్మా నాన్న మర్చిపోయినట్టు, వాళ్ళ గురించి మెన్షన్ చేయనట్టు మర్చిపోతూ ఉంటాం. అలాంటి ఈ సినిమాకి ఎంతగానో తోడ్పడిన కిషోర్ తిరుమల గారికి, గెటప్ సీను గారికి, వెంకటేష్ మహా గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మీరందరూ కలిస్తేనే మేము ఈ సినిమా చేయగలిగాం. శ్రేయస్ మీడియాకి మీరు వచ్చి మాట్లాడండి. శ్రేయస్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా పిఆర్ఓస్ వంశీశేఖర్ గారికి, #మీడియాకి చాలా థ్యాంక్స్. ఈ వేదికని ఇలా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ బృందానికి పర్మిషన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చాలా చోట్ల ఇన్స్టాగ్రాముల్లో కూడా సినిమాని అప్లోడ్ చేద్దామనే ప్రయత్నాలు, లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడో లోపల చాలా గట్టిగా బలంగా ఒక నమ్మకం ఉందండి నాకు. ఏంటంటే ఒక థియేటర్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ సినిమా చేశాము, ఆడియన్స్ డెఫినెట్గా ఆడిటోరియంలోనే చూస్తారు, ఇలాంటి ఒక దొంగతనాన్ని ఎంకరేజ్ చేయరు అని ఒక చాలా స్ట్రాంగ్ ప్రగాఢమైన నమ్మకం ఉంది. మీరు మాత్రం థియేటర్లో ఈ సినిమాని మిస్ అయితే అది యూఆర్ మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఏ ఫోన్లోనూ, ఏ టీవీల్లోనూ ఎక్కడా రాదండి. నేను పట్టుబట్టి విశ్వప్రసాద్ గారిని కానీ, ఇక్కడున్న మైత్రి శశి గారిని కానీ, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పట్టుబట్టి ఇబ్బంది పెట్టి ఈ టికెట్ ధరలు ఏ మాత్రం పెంపు లేకుండా చేసిందే మీ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూస్తారని. ఇప్పుడు రాబోతున్నాయి హాలిడేస్. ఈ హాలిడే సీజన్లో తప్పకుండా అందరూ పిల్లలతో, ఫుల్ ఫ్యామిలీస్తో థియేటర్కి రండి. మీకు ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్ ఫీస్ట్, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను. మీరు థియేటర్కి వస్తే తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అలాగే నెక్స్ట్ వారం రాబోతున్న మన ఓజీ కోసం మన అందరం వెయిటింగ్. తీసేద్దాం నెక్స్ట్ వారం ఓజీతో. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా, ఇమీడియట్గా రాబోతున్న సినిమా తెలుసు కదా టీం మొత్తానికి, సిద్ధు గారికి, నీరజ గారికి, అందరికీ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ పీపుల్ మీడియాలో వచ్చే సినిమాలన్నిటికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయ పరంపర అలానే కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తమ్ముడు చెప్తే నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడే అబౌట్ పైరసీ మూవీ. మీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో పెల్గాంలో కూడా టెర్రరిజం అటాక్లో మీరు చూశారు. మన సోదరుల్ని, మన ఇండియన్స్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ఇదయ్యారో. మీరు పైరసీని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్గా టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తున్నట్టు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి, అది డైరెక్ట్ టెర్రరిజమే. సో యాంటీ పైరసీ కూడా ఎంకరేజ్ చేయకండి. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తారు. ప్లీజ్, వీఆర్ ఆల్ ఇండియన్స్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ ఇండియా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇన్ని పేర్ల మధ్యలో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఈ సినిమాకి మరెన్నో ఫంక్షన్లు జరుగుతాయని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అది నెక్స్ట్ వారం అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు. ఈ సినిమా చాలా కాలం థియేటర్లో ఉండబోతాను. అందరి పేరున చెప్తాను. కానీ ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైనర్ మా నాగేంద్ర గారు నాతో, ఇది 3వ సినిమా. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు ఈ సినిమాని ఇంత గ్రాండ్గా డిజైన్ చేయడంలో మీరు తోడ్పడినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.